హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లల్లీ వ్లాగ్స్. నేను టైలరింగ్ చేశాను చెప్పాను కదా మీకు. సో దాని గురించి షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. నేను 15 years అవుతుందండి ఇది టైలరింగ్ నేర్చుకొని. ఇంట్లోనే కుట్టుకుంటూ ఉండేదాన్ని, ఇంట్లోనే టైలరింగ్ చేసేదాన్ని. ఒక 3 years బ్యాక్ నేను షాప్ పెట్టాను, టైలరింగ్ షాపు. సో అది మీకు చూపిస్తాను. ఇదేనండి నా షాపు. అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, మీకు డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. రోడ్ కదా, కొంచెం మెయిన్ రోడ్ ఇది ఉన్నది. అండ్ ఇది లైనింగ్ ప్లస్ లేసు ఫాల్స్ అయిపోయాయి, లైనింగ్ ఫాల్స్ అయిపోయాయి, తెచ్చుకోవాలి. బట్ నాకు టైం సెట్ అవ్వట్లేదు, సరిపోక నేను వెళ్ళట్లేదు. సో ఇవి నా మిషన్ అండి. ఇది పీకో మిషను అండ్ ఇది నార్మల్ మిషను. అండ్ ఇప్పుడు ఇవన్నీ కుట్టాలండి, శారీస్ పీకో ఫాల్స్ వేయాలి. అండ్ నెక్స్ట్ ఇది నా సింహాసనము, చేయరండి కూర్చొని కుట్టేది. ఇవి వచ్చేసి అన్ని ఖాళీ డబ్బాలే అండి, ర్యాక్ ఖాళీగా ఉండడం ఎందుకనేసి ఇలా పెట్టాను. అంతకుముందు శారీస్ అమ్మాను. సో ఇప్పుడు ఇక్కడ మనీ ఇవ్వరండి, అసలు ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటారు, మనీ ఇవ్వరేమి. సో వద్దని ఇక మానేశాను. ఇది ఖాళీగా ఉండడం ఎందుకని ఇలా పెట్టాను. నెక్స్ట్ ఈ ర్యాక్ అంతా వస్తే వీళ్ళు నాకు మనీ ఇవ్వాలండి. 1 year 2 years అవుతుంది. సో వాళ్ళు ఆపేసాను, కుట్టడమే ఆపేసాను, అవి అట్లే పెట్టా. అండ్ నెక్స్ట్ ఈ కింది రో మాత్రం కుట్టాలి, 1 week 10 daysలో కుట్టేటివి. అండ్ నెక్స్ట్ ఇవైతే కుట్టినానండి, కుట్టి అయితే నెల రోజులు అయిపోతున్నాయి. ఈ ఒక్కరి అయితే సంవత్సరం అయిపోతుంది. సంవత్సరం ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కుట్టక ముందేమో కుట్టు కుట్టు అంటారు, కుట్టినాక రారు, తీసుకెళ్లారు. ఇవే చూడండి అంత మంచి మంచి కస్టమర్స్, నా కస్టమర్స్. ఓకేనా, ఇదేనండి నా చిన్న షాపు. నాకు ఇష్టమైన వర్క్ అండి ఇది. సో కష్టం ఉన్నా నేను ఇష్టంగా చేస్తాను. ఎవరికైనా అంతే కదా, ఇష్టమైన వర్క్ కష్టం ఉన్నా సరే కష్టం కనిపించదు. వినటానికి విల్లింగ్గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నేను డైలీ మార్నింగ్ 11కి వస్తానండి. 11కి వచ్చి ఈవినింగ్ 8కి వెళ్తాను. ఫెస్టివల్ సీజన్లో అయితే కొంచెం లేటే అవుద్ది, 10-10:30 కూడా అవ్వచ్చు. ఆ టైంలో చాలా వర్క్ ఉంటుంది కదా, సో లేట్ అవుద్ది. అంతేనండి. ఇక నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నా ఈ లల్లీ వ్లాగ్స్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సజెస్ట్ చేయండి. ఓకేనా, బాయ్.